మాటలతో చెప్తే వినవా? ఎప్పుడు ఎక్కడికి వెళ్తావు? బాబు గారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇది మీకు మంచిది కాదు బాబు గారు. మంచిది కానిది బాబు గారు, వరదలో చిల్లు కొట్టకపోయినప్పుడు తాడి దూలాలు డబ్బులు మీరే ఇచ్చారు. అదీగాక పెద్దదాని పెళ్లికి అయ్యే ఖర్చంతా మీరే ఇచ్చారు. సర్లే, ఇప్పుడు ముసలిదానికి కూడా మీరే ఇస్తానంటున్నారు. మీ మంచితనాన్ని నేను భరించలేను బాబు గారు. మీ దండం పెడతాను. భరించలేవురా. రేపు ఆ ముసిల్ది చస్తే ఏ పొరుగు రోడైనా ఎందుకు చచ్చింది అంటే మందు ఇప్పించలేక నువ్వు చెప్తావు. నరసింహం గారు బ్రతికుండగానే ముసిల్దానికి కర్మ వచ్చిందా అని ఎవడైనా అంటే నేను భరించలేను. నేను తలకాయ ఎత్తుకోలేదు. నోరు ఎత్తావా లెంపకాయలు తింటావు. ఇదిగో ఇంటికి నాడు 300 ఇస్తాను, ముసిల్దానికి వైద్యం చేయించు. తీసుకుపోతా 300 ఇవ్వు. 300 ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు. ఏమిటండి తర్వాత చెప్పేది? ఊళ్ళో ఎవరికో ఏదో వచ్చి ఉంటుంది, తగ్గుతున్న అమ్మా అని తయారయ్యారు ఉపకారానికి. నెమ్మదిగా మాట్లాడు, ముందు. నేను ఇవ్వనండి. ఇవ్వను. నా కోపం వస్తుంది. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాం. నేను ఇవ్వనంతే. ఇవ్వమంటున్నాను. ఇప్పుడు చెప్పాను. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. తూర్పున సూర్యుడు ఇంకా ఆలు దిద్దనే లేదు. మీరు అప్పుడే కాకా గాఘా మామాల దాకా వచ్చేసి గుణింతాలు దిద్దేసి చాచా చీచీలు అనేసుకుంటున్నారన్నమాట. మీకు బొత్తిగా భయం లేకుండా పోయిందిరా. అయినా వీధిలో అంతమందిని కూర్చోబెట్టి ఆడవాడితో తగురేట్రా నీకు? పద 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 పద. అది కాదురా పంతులు, ఇప్పుడు ఆ సుబ్బన్నగాడు లేడు. ఎందుకు లేడు? ఉన్నాడు. వాడు పారిపోకుండా 2 మనుషులు పట్టు కూర్చున్నారు వాడిని. అది కాదురా, వాళ్ళ అమ్మకి జబ్బు చేసింది. మందు ఇప్పించకుండా ఎక్కడా ముసిల్దాన్ని చంపేస్తాడో నాకు భయమేసి వాడిని నానా చేవాట్లు పెట్టి ఒరే వెధవా ఇంటికి రారా 300 ఇస్తాను అని చెప్పి. ఇస్తానంటారు. ఉపకారానికి ఊరిని ఉద్ధరించడానికి మనకున్న 25 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశారు. 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన ఎత్తి మీద కూర్చున్నారు. ఆ రాంబాబు దయదలిచి వ్యవసాయం చేస్తున్నాడు. కనీసం ఎరువుల కన్నా డబ్బులు ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో ఇస్తానంటారు. మీరేనే చెప్పండి మాస్టారు, ఇలా అయితే ఈ సంసారం ఏం బాగుపడుతుంది? అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. వీడు వెధవ బుద్ధి. ఒరేయ్, కాస్త జాగ్రత్తగా వినరా. సంసారానికి మగాడు కూడికి లాంటి వాడురా. ఊరికే తెచ్చి పడేస్తూ ఉండాలి. భార్య గుణకారం లాంటిది. భర్త తెచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ ఉండాలి. పిల్లలు ఎలాగూ మైనస్లే కదా, అంటే తీసివేతలన్నమాట. ఒరేయ్, నీకున్నది 2 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్లిళ్ళు పేరెంటాలు చేయవా? ప్లస్ గా ఉండవలసిన నీవే ఇలా మైనస్ గా తయారైతే ఎలారా? కాస్త బుద్ధి తెచ్చుకోరా, కాస్త బుద్ధి తెచ్చుకోరా. ఇదిగో వీడు ఉత్త తెలుగు మాస్టారు, వీళ్ళ లెక్క నువ్వేం పట్టించుకోకు. ఈవేళ నా పరువు కాపాడు. పరువు అన్నాక చేస్తానా? తెస్తాను, ఉండండి. ఒరే సింహం, నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. చెప్పమంటావా? ఊళ్ళో ప్రతివాడి అవసరానికి అడ్డం పడిపోయి ఉపకారం అనే పేరుతో ఉన్నదంతా తగలబెట్టేస్తున్నావు. రే పిచ్చి పంతులు, నన్ను మాట చెప్పమంటావా? మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు, కోసే కొద్దీ చిగురిస్తుంటుంది. మనం అంతే. అలాగే తాలింపులో వేసుకుంటారు, తినేటప్పుడు తీసి అవతల పడేస్తారు ఆ కరివేపాకుని. నీకు బుద్ధి ఉందిరా వేధవా? నువ్వే వెధవ. నువ్వే వెధవి. నువ్వే వెధవ. నువ్వే వెధవన్నారు వెధవి. నువ్వే వెధవన్నారు వెధవి. నేనే వెధవనా? నేను వెధవనా? నువ్వు కాదు. నువ్వు కాదు. ఏంటే మామూలు ఇద్దరు పోరాడుకుంటున్నారు? ఏం లేదండు, ఏది చెప్పినా బెత్తం బుచ్చుకు మరీ బుద్ధి చెబుతాను. నేనేం చంటుకురానా? పంతులు గారు కదా. అలా చెప్తే గానీ వీడికి బుద్ధి లేదు. సర్లే, ఎరువులకు పట్నం వెళ్తాన్నావు, వెళ్ళేటప్పుడు మీ అత్తయ్యని అడిగి డబ్బు తీసుకెళ్ళి. వెళ్ళక్కడ ఉంది డబ్బు. వెంకటకి ఎప్పుడో ఇచ్చేసాడు అన్ని వెదోకౌర్లు. నోర్మి. అది కాదండు, నాకు తెలిసిన మావయ్య నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే డబ్బు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. వస్తా పొలంలో పర్వాలేదు. సాయంకాలం రచ్చబండ దగ్గర తగు ఉంది. ఏది ఆ లీలాకృష్ణ గారు తగ్గానే? వస్తా పంతులుగా. ఆగండి ఆగండి. పంచాయతీ పెద్దలారా, ప్రజలారా, శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి పెడుతోంది. నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నేను భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడా వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసిన ఈ రాంబాబుకి వేయండి జరిమానా. యథాబద్ధాలాడు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటలా మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ పెడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి తంతారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది.
ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే ఇక మొత్తం 600. ఆగాగు, ముందు నా పూజ అవని తర్వాత నువ్వు చేసుకుందో గాని పొద్దుటి నుంచి కాఫీ కూడా తాగలేదు, తల నొప్పిగా ఉంది. పూజ దగ్గర కూడా నీ బడాయి వెళ్ళబోయాలా? అన్నీ నీ ఇష్టమేనా? అసలు ఏమిటో నీ గొప్ప? తర్వాత చెప్తాలే, గొడవ చేయకు తప్ప. చేసుకో చేసుకో, ముందుగా నువ్వు పూజ చేసుకున్నంత మాత్రాన నీ కలెక్టర్ మొగుడు రాడు, నాకే మొగుడు రాకుండాను పోడు. కలెక్టర్ రాకపోతే ఇంజనీర్ వస్తాడు, నువ్వు నోరు మూసుకో. వస్తాడు వస్తాడు, ఉద్యోగం పనులంటూ నెలకి 20 రోజులు ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు నీ ఇంజనీర్ మొగుడు. ఏమో బాబు, నాకు మాత్రం శుభ్రంగా కష్టపడి వ్యవసాయం చేసుకునేవాడైతే ఇష్టం. నెలకు 30 రోజులు నా దగ్గరే పడుంటాడు. చిచి, నీవన్నీ మట్టి పిసుకునే ఆలోచనలే. వ్యవసాయం చేసుకునేవాడితో ఓ సుఖమా సంతోషమా? నాకు మాత్రం ఇంజనీర్ అయితేనే ఇష్టం. చాచా, నాకు వ్యవసాయం చేసుకునేవాడే ఇష్టం, అతనే గొప్ప. చూస్తుండు, నేనే ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటాను, అప్పుడు నువ్వే అంటావు నీ మొగుడే గొప్ప అని. నేనే అన్నావు, నువ్వే అంటావు చెల్లాయ్ పొరపాటు చేశానే, నీ మొగుడే గొప్ప అని. చిచి, మా ఆయనే గొప్ప కాదు, మా ఆయనే గొప్ప. నోర్మోయ్, మా ఆయనే గొప్ప, మా ఆయనే గొప్ప. మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప, మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప. అబ్బబ్బబ్బా, ఆపండమ్మా మీ గొడవ. అమ్మా నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి. మాకు తెలియకుండా మీరు పెళ్లిళ్ళు ఎప్పుడు చేసుకున్నారు? మీ మొగుళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమిటి, ఊళ్ళో ఏమిటి చెప్పకుండా వెళ్ళిపోతారే. అసలు నేను చెప్పేదేమన్నా వింటున్నావా? వాకిట్లో కళకళ్ళాడే ముగ్గు పెడితే లక్ష్మీదేవి కిలకిల్లాడుతూ లోపలికి వస్తుందట. ఆడపిల్లలు ముగ్గు పాలతోనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి. పుస్తకాలకే ఎప్పుడైనా చదువుకోవచ్చు. పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను సాధించడం తప్ప వేరే పని లేదా నీకు? అసలు ఇప్పుడు నేనేమన్నాను? ఏదో మాట వరుసగా చెప్తున్నాను. వెనకటి కొత్తగా పెళ్ళైన పెళ్ళావా వాల్జడేసుకో అంటే నాకు రాదు, నువ్వే వేసి పెట్టు మగడా అందట. డబ్బా, కాస్త నోరు మూస్తావా? ఆ పని నువ్వే చేసుకో. అమ్మ జ్యోతి, ఓసారి ట్రావే పాలు తీసేదు గాని. అన్ని పనులు నేనే చేయాలా? ఆ పాలేవో దాన్నే తీయమనొచ్చుగా. దానికి ఏం చేత అవుతుంది? నా తల్లివి కదూ, రామ్మా తొందరగా. సర్లే. ఓయ్, మధ్యలో ముగ్గులు అలా వదిలేయకూడదు, కొద్దిగానే ఉంది, చుక్కలు కలిపి. సర్లే, నువ్వు వెళ్ళు. మరదల పిల్ల, ముగ్గులు ప్రమాణంగా పెట్టావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇదేమన్నా బ్రహ్మ విద్య? ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చు. ఇప్పుడు వచ్చా? నాకు భలే సంతోషంగా ఉందే. నీకెందుకు సంతోషం? నాకెందుకంటే ఎప్పటికీ నీ ముగ్గులు నా ఇంటి ముందు కదా నువ్వు పెట్టాలే. పెడతాను పెడతాను. ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే 2 ముట్టికాయలు పెడతాను. ఆహా, అయితే పెట్టు మరి. మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయల కంటే తీగా ఉంటాయి. అది సరిగానే మరదల పిల్ల, నీకు ఈ ఒక్క ముగ్గేనా అన్ని ముగ్గులు వచ్చా? అన్నీ వచ్చు. అన్ని వచ్చా? రథ ముగ్గు వచ్చా? వచ్చు. చిలకా ముగ్గు వచ్చా? వచ్చు. మరి ముద్దు ముగ్గు వచ్చా? అది వచ్చు. వస్తే పెట్టు. వస్తున్నా, పెట్టాలి పెట్టాలి.